ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత పాలకుల దౌర్జన్యం, అప్పటి విధ్వంసకర పరిస్థితులు మరెక్కడా ఉండవు. ఇబ్బందులు పడిన రాష్ట్ర ప్రజలు. సర్పంచ్ల పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో పేకట స్థావరాలపై పోలీసుల దాడులు. 13 మంది అరెస్టు, 12,000 నగదు స్వాధీనం. పట్టణంలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించిన అర్బన్ సీఐ రమేష్. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పట్టణంలో త్రాగునీరు కష్టాలు, ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల్లోని ప్రజలు. ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుబి మోగించిన మోడర్న్ జూనియర్ కళాశాల విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం. ఎడ్లపాడు మండల పరిధిలోని గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు అర్బన్ సీఐ రమేష్ గడియార స్తంభం సెంటర్ నుండి కళామందిర్ సెంటర్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణదారులతో మరియు వాహనదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు తమ సామాగ్రిని రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని, వినియోగదారుల వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కనిపిస్తే చూస్తూ ఊరుకోం, నిబంధనలు అతిక్రమించి వాహనాలను రోడ్డు మీద నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీరితో పాటు ఎస్ఐ చెన్నకేశవులు, ఎస్ఐ సోమేశ్వరరావు, ట్రాఫిక్ పోలీసులు, పలువురు పోలీసు సిబ్బంది తదితరులున్నారు. మీ షాప్ ముందు ఎవరైనా ఇర్రెగ్యులర్గా పెడితే మా ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంటిమేట్ చేయండి. లేదా డైల్ 100 ఉంది, డైల్ 100 ఫోన్ చేయండి. మీరు ఫస్ట్ మర్యాదగా చెప్పండి, వినకపోతే మాకు తెలియజేయండి. మీరు కోఆపరేట్ చేయకపోతే టౌన్ అంతా కూడా ఇట్లాగా తయారవుతుంది. ఎవరి షాప్ ముందు వాళ్ళు నిర్లక్ష్యంగా బళ్ళని రోడ్ల మీద పెడుతున్నారు, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. మేము డ్రైవ్ చేయడం మళ్ళీ యథావిధిగా పెట్టడం. మరలా చెప్తున్నాను, మీటింగ్ పెట్టాం, మరలా కంటిన్యూస్గా వస్తాం. ఇక్కడ కానీ బళ్ళు కానీ రోడ్డు మీద కనిపిస్తే బళ్ళు సీజ్ చేయడమే కాదు, కన్సర్న్ షాప్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. నాదెండ్ల మండలంలోని సంక్రాంతిపాడు గ్రామ సమీపంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు కందిరా ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడులు చేశారు. ఈ సోదాలో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,600 నగదును, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో భూగర్భ జల మట్టం పెంచేందుకు రానున్న 3 నెలల్లో 26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 274 నీటి సంఘాల ద్వారా 357 పనులు చేపట్టనున్నామన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జలధార జలహారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం 3 మీటర్ల నుంచి 6 మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి, తాగునీటి సరఫరా, భూగర్భ జల మట్టం మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రామ్ బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో నర్సారావుపేట రోడ్లోని శ్రీ చైతన్య పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన INTSO పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. INTSO ద్వారా ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించి మొదటి బహుమతి విజేతలకు ట్యాబ్స్, రెండవ బహుమతి స్మార్ట్ వాచ్లు, మూడవ బహుమతి రెడ్ బోల్డ్ బ్యాగ్స్, అదేవిధంగా 4వ బహుమతి స్పోర్ట్స్ వాచ్లు, 5వ బహుమతి లంచ్ బాక్స్లను శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.
గత పాలకుల దౌర్జన్యాలు, అప్పటి విధ్వంసకర పరిస్థితులు, అరాచకాల్ని అధిగమించి రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో మన నియోజకవర్గంలోనే ఎక్కువ పంచాయతీలు గెలిచామని, అలా గెలుపొందిన టీడీపీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రజల హృదయాల్లో నిలిచారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల మండలంలో గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొంది పదవీకాలం పూర్తి చేసుకున్న పార్టీ సర్పంచ్లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పదవీకాలం పూర్తి చేసుకున్న టీడీపీ సర్పంచ్లు, వార్డు సభ్యుల్ని సన్మానించిన ప్రత్తిపాటి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఒక్కటి కూడా గెలవకూడదనే దురుద్దేశంతో అప్పటి పాలకులు గెలుపు కోసం అరాచకం, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నారని, అయినప్పటికీ టీడీపీ శ్రేణులు విరోచితంగా పోరాడి మంచి విజయం సాధించారని ప్రత్తిపాటి అన్నారు. పార్టీపై ద్వేషంతో టీడీపీ సర్పంచ్లకు నిధులు ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వం చివరకు తమ పార్టీ సర్పంచ్లను కూడా ప్రజల్లో డమ్మీలను చేసిందని, గ్రామ నాయకత్వాన్ని పూర్తిగా బలహీనపరిచిందన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ ప్రభుత్వంలో జరిగిందేనని, ఏ ఎన్నిక వచ్చినా మనం గర్వంగా ప్రజల్ని ఓటు అడగవచ్చన్నారు. జూన్ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం నల్లేరుపై నడక కావాలని, మన పార్టీ అభ్యర్థులు 2 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గర్వంగా ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగాలన్నారు. నాదెండ్ల మండలంలో ప్రతి గ్రామ ఎన్నిక ఎప్పుడు ఉత్కంఠగానే ఉంటుందని, కాబట్టి గ్రామ నాయకత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ప్రతిపాటి సూచించారు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారన్నారు. జగన్ అనుచరులు, వైసీపీ నాయకులంటేనే అవినీతి, దోపిడీకి మారుపేరని, వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి అందిన కాడికి దోచేసి ప్రజలకు ముఖం చాటేశారని ప్రతిపాటి అన్నారు. జగన్ వంటి క్రిమినల్ నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడేందుకు అనుభవజ్ఞుడైన చంద్రబాబు పోరాడాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. చంద్రబాబు ఆలోచనలో, అనుభవం, పరిపాలన తీరులో జగన్ ఎందుకు సరిపోడన్నారు. ఇక పరిపాలనపై, అభివృద్ధిపై అవగాహన లేని వారిపై నియోజకవర్గంలో తాను పోరాడాల్సి రావడం నిజంగా సిగ్గుచేటన్నారు. 2019లో టీడీపీ విజయం సాధించి ఉంటే రాష్ట్రం ఇప్పటికే ఊహించిన విధంగా అభివృద్ధి చెందేదన్నారు. రాజకీయాల్ని అవినీతి, విధ్వంసం, విష ప్రచారంతో నింపిన జగన్ వైసీపీని శాశ్వతంగా రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రతిపాటి సూచించారు. పోటీ చేసినటువంటి వారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఉన్న పంచాయతీల్లో జిల్లాలో మనమే ఎక్కువ పంచాయతీలు గెలిచాం. ఏది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మాత్రం కూడా రాష్ట్రంలో ఎక్కడ పంచాయతీలు గెలవలేదు. పార్టీ కోసం పార్టీ నాయకులు నిలబెట్టి ఎంతో టెన్షన్ పడి, ఎన్నో ఆవేదనలకు గురై, అరాచకాలను అడ్డుకొని, కేసులు పెట్టించుకొని, అన్ని రకాల వేధింపుల్ని అధిగమించి గెలిచారు. దాంట్లో నాదెండ్ల, సాతులూరు, అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, ఎండుగుంపాలెం, అప్పాపురం, అంతే కదా, మా లూర్దిరెడ్డి ఏమో మిక్స్డ్గా ఉన్నాడు అప్పుడు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేసి గెలిచారు. సత్యం ఎంత ఆవేదన పడ్డాడో మీకు తెలుసు. నాదెండ్లలో ఎన్ని రకాల వేధింపులకు గురి చేశారో మీకు తెలుసు. అప్పాపురం అయితే హోరాహోరీగా జరిగింది. 2 గెలిచారు అక్కడ. ఎంపీటీసీ గెలిచారు, సర్పంచ్ గెలిచారు. ఆ విధంగా ప్రతి గెలుపు, ఇర్లపాడు కూడా అదే విధంగా జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా ప్రతి పంచాయతీ కూడా ఎంతో ఉత్కంఠతోటి, ఏ ఒక్కటి గెలవకూడదు, అధికార దుర్వినియోగంతో అన్నీ గెలవాలనే వాళ్ళు, మనమేమో పార్టీని నిలబెడటం కోసం పార్టీ నాయకులు ఎన్నో త్యాగాలు చేసి నిలిపించుకున్నటువంటి సర్పంచ్ వీళ్ళని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ అరాచక ప్రభుత్వాన్ని అడ్డుకున్నాం. రేపు వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితులు మనం కల్పించాలి. మనం పని చేస్తున్నాం, మనకు హక్కు ఉంది. వాళ్ళు పని చేయలేదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చారు, రాజకీయం తెలియని వాళ్ళు వచ్చారు, అరాచకం చేయాలని చూశారు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా పని చేసింది మనం, తెలుగుదేశం పార్టీయే పనిచేసింది. ఎక్కడ పోయినా ఓటు అడిగే హక్కు మనకే ఉంది. ఎక్కడ పోయినా వాళ్ళు ముఖం చూపించడానికి కూడా ఈరోజు అర్హత లేదు. 5 ఏళ్ళు ఉన్నారు, గెలిచారు, మంత్రి అయ్యారు, ఏం పని చేశారని అడుగుతూ ఉన్నాను నేను.
కనుక ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికైనా, వాళ్ళ నాయకత్వంలో నిలబడటానికైనా, వాళ్ళ పార్టీలో రాజకీయాలు చేయడానికి ఆ నాయకత్వంలో వాళ్ళకు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కనుక మన పంచాయతీలు అన్నీ ఎప్పుడు జరిగినా రాబోయే 3 నెలల్లో 4 నెలల్లో, జూన్ తర్వాతే, జూన్ ముందు ఉండవు. ముందు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వస్తాయి, తర్వాత పంచాయతీలు వస్తాయి. కాబట్టి ఎక్కడికక్కడ మన పార్టీని బలోపేతం చేయటం. నాదెళ్ళ చెప్పాడు హరిబాబు, ఎప్పుడు మెజార్టీ నాదెళ్ళ. అట్లనే సాతలూరు ఒకసారి పోయినట్టుంది మైనస్. నాదెళ్ళ కంటిన్యూ మరి ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో రకాల మరి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిన అందరూ ఐక్యంగా ఉండి నాదెండ్ల తెలుగుదేశం పార్టీ 6 సార్లు నేను నిలబడితే 6 సార్లు మెజార్టీ. అది నాదెండ్ల గొప్పతనం అని నేను తెలియజేస్తున్నా. మిగతా ఊళ్ళో ఇవ్వని కాదు, మెజారిటీ ఎక్కువ తెస్తున్నారు. వాళ్ళ దృష్టి అంతా నాదెండ్ల మీద పెడుతున్నారు. నాదెండ్లలో ఎప్పుడు టెన్షన్ తేవాలి అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వస్తూ ఉంది. ఆ విధంగా నాదెండ్ల మండలంలో ప్రతి గ్రామం అంతే ఉంది. ప్రతి గ్రామం ఆ విధంగా మీరు ఎంతో మరి టెన్షన్కు గురి కాబడుతూ ఉన్నారు. పార్టీ కోసం గ్రామ నాయకుల త్యాగాలు మర్చిపోలేనటువంటి అని నేను గుర్తు చేస్తున్నా. ప్రతి గ్రామం మీరందరూ నాదెండ్ల మండలం అంటేనే టెన్షన్ ఉంటుంది. మెజారిటీ మనకు వచ్చిన ఫైనల్గా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తారు నాదెండ్ల మండలం. కాబట్టి నాయకులందరినీ, ప్రతి గ్రామ నాయకుడిని కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను. గెలవని పంచాయతీలు కూడా పోరాటం చేశారు. గెలవని వాళ్ళు తక్కువేం కాదు, వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు. గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు, గ్రామ నాయకులు అందరూ అరాచక ప్రభుత్వంలో కూడా ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా పార్టీ కోసం త్యాగాలు చేశారు. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎంత చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేమని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పదవి విరమణ చేసిన సర్పంచులందరినీ పేరు పేరున 3.5 ఏళ్ళు వాళ్ళు నిధులు ఇవ్వాల. మన పార్టీ కానీ ఉంటే ఇవ్వలే, వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా పెద్దగా ఇవ్వాల. దూరదరంటే ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇవ్వాల. చాలామందిని అడిగాను నేను, వాళ్ళ పార్టీ సర్పంచులను కూడా ఎక్కడ నిధులు లేవు. వాళ్ళు నిధులు ఎత్తుకుపోయే పరిస్థితిలో ఉన్నారు తప్ప నిధులు ఇప్పించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు గెలిచామని దేనికి గెలిచామంటే వాళ్ళు సంపాదించుకోవడానికి గెలిచారంట. గ్రామాలు అభివృద్ధి చేయాలా, ఓటేసిన నాయకులకు న్యాయం చేయాలా, ఓటేసిన ప్రజలకు న్యాయం చేయాలా, సర్వీస్ చేయాలా, రాజకీయం అంటే ఏంటో తెలిస్తే కదా వాళ్ళకి. అటువంటి వాళ్ళు వచ్చి 5 ఏళ్ళు ఈ నియోజకవర్గాన్ని వెనకబాటుకు గురి చేశారు. మన వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. టైం ఉన్నా కూడా వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చారు. ఇప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. మైక్ ఇస్తే పూనకం, ఎటుపోద్దో తెలియదు మైక్ ఇస్తే. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా పోరాటం చేయాల్సి వస్తూ ఉందో, ఈ చిలకలూరుపేటలో కూడా అటువంటి వాళ్ళ మీద మనం పోరాటం చేయాల్సి వచ్చినందుకు సిగ్గుపడాలి మనం. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి మీదేమో చంద్రబాబు గారు పోరాటం ఏంటి? ఆయన అనుభవం ఎంత? ఆయన అనుభవంలో ఉన్న వయసు ఇది ఉంది. అటువంటి వాడి మీదేమో ఆయన ఫైట్ చేయాల్సి వస్తూ ఉంది. అవగాహన లేని వాళ్ళ మీదేమో మనం ఫైట్ చేయాల్సి వస్తూ ఉంది. ఒకసారి చూద్దామనే ఓటేశారు. ఎంత నష్టపోయారు వాళ్ళు? గ్రామాలు ఎంత నష్టపోయినాయి? మనం ఎంత నష్టపోయాం రాజకీయంగా? 19 మనం గెలిచుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈనాడు? అది నా ఒక్కడికి కాదు, అందరికీ నష్టమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ నష్టమే. మనం పొజిషన్లో ఉంటే మీ అందరికీ ఇంకా మేలు జరుగుద్ది. ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోతే ఎంత వెనకబడ్డామో మీరు అర్థం చేసుకోవాలి. 19 గెలిచుంటే ఈరోజు మనం ఎక్కడో ఉండేవాళ్ళం. 19 వెనకబడటం వల్ల ఎన్నో అవమానాలు, మీరెన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత టెన్షన్ పడ్డారు ఊళ్ళల్లో. వీటన్నిటికి కారణం 19 ఓటమి. 19 గెలిచుంటే ఈరోజు మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఇది నాయకులు కూడా గమనించాలి. అర్థమైందో చెప్పింది? అర్థమైంది అన్నాడు చేయొద్దని ఎంతమందికి అర్థమైందో?
అర్థం కావాలని చెప్తున్నాను. రాజకీయాల్లో తప్పు చేస్తే ఎంత నష్టం జరుగుతుందనేది తెలియాలి. తెలిస్తే మళ్ళీ తప్పు జరగకుండా చూస్తారు. తాత్కాలిక ప్రయోజనాలకు అప్పుడప్పుడు వచ్చి షో చేసే వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఎంత నష్టపోతాం అనేటువంటిది తెలియటం కోసం మీకు చెప్తున్నాను. బలమైన నాయకత్వం ఉంటే ఆ నియోజకవర్గంలో కింద నుంచి అందరికీ మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది, మీ గౌరవం పెరుగుద్ది, నా గౌరవంతో పాటు మీ గౌరవం పెరుగుద్ది. ఇది గమనించాలని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. చిలకలూరిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలుర వసతి గృహానికి యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అసోసియేషన్ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని విద్యార్థులకు వినోదంతో పాటు సోషల్ మీడియా ద్వారా వార్తలను తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం యూనియన్ బ్యాంక్ నాయకులు విద్యార్థులకు వార్డెన్ సమక్షంలో టీవీని బహుకరించారు. అంబేద్కర్ జయంతికి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, పలువురు విద్యార్థులకు ఆయన చేసినటువంటి సేవాభావాలను, ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ వలన ఎంతో మంది ఆ ఫలాలు అనుభవిస్తున్నారని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి 10 మందికి ఉపయోగపడాలని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాండ్రు నాగార్జునతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. అక్కడ దాని అవసరాన్ని బట్టి ఇక్కడ కూడా మన దైనందిన విద్యతో పాటు కొంత విజ్ఞానాన్ని ఇప్పుడు పొందగలిగే సాధనం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియా ద్వారానే పొందటం జరుగుతుంది. అందులో భాగంగా దానికి యాక్సెసిబిలిటీ అనేది విద్యార్థులకి, ప్రత్యేకించి 6 నుంచి 10 వరకు ఉన్న విద్యార్థులకి ఉండదు. కాబట్టి మేము ఒక టీవీని వారికి పనికొచ్చే విధంగా, వారికి సోషల్ మీడియాలో అన్ని విషయాల్ని తెలుసుకోగలిగే విధంగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మేము వార్డెన్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన మీదట మేము ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మేము ఎస్సీ హాస్టల్సే కాదు, అన్ని చోట్ల డంబ్ అండ్ డెవ్ హాస్టల్స్ కానీ, గర్ల్స్ హాస్టల్స్ కానీ, అన్ని రకాల చోట్ల కూడా మేము మా యొక్క అసోసియేషన్ తరఫున ఒక బాధ్యతగా ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చేయూతను అందించిన ప్రతి ఒక్కరికి కూడా నాతోటి సహచర లీడర్లు కానివ్వండి, మా యొక్క మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని నడిపించడంలో మాకు సహకరిస్తున్న మీడియా వారికి కూడా మా తరఫున మా యొక్క అసోసియేషన్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎంతైతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో ఇంకా ఎక్కువ మంది స్ఫూర్తిని పొంది ఇలాంటి హాస్టల్స్లో ఇంకా మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. విద్యార్థులకు కూడా కొంత మోటివేషన్గా ఉంటుందని చెప్పి మాకు చేతనైన విధంగా సహాయం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి మా యొక్క ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ బ్యాంక్ తరఫున వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా యూనియన్ బ్యాంక్ నర్సరావుపేట రీజనల్ మేనేజ్మెంట్ వారికి, అక్కడి నుంచి వచ్చినటువంటి మా సునీల్ గారికి, అలాగే మన వార్డెన్ గారు అయినటువంటి అంకమరాజు గారికి, మిగతా ఆఫీస్ బేరర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నుంచి వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కూడా, పాలపర్తి చిరంజీవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు మా యూనియన్ బ్యాంక్లో ఉన్న ఎస్సీ ఎంప్లాయీస్ కోసం పాటుపడుతూ సమాజంలో కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఓన్లీ ఎస్సీలకైనా మిగతా ఎవరికైనా సమస్య వస్తే మీ యూనియన్ నుంచి చేస్తారా? ఓన్లీ ఎస్సీలకే కాదండి, రాబోయే రోజుల్లో చాలా ఇంతకుముందు మేము చేసినట్లో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్ ఉన్నాయి. అలాగే ఇది విధమైన కార్యక్రమాలని మేము రాష్ట్రంలో అనేక చోట్ల జరపడం జరుగుతుంది. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో అందరికీ, ఓసీలకి, పేదలకి, ఎక్కడైతే అవసరం ఉందో అందరికీ కార్యక్రమాలు చేపడతామని, మరి ముఖ్యంగా వృద్ధులకి ఆర్ఫనేజెస్లో కూడా అనేక చోట్ల మా యొక్క టీమ్స్ వెళ్ళి వాళ్ళకి గ్రాసరీ సబ్మిట్ ఇవ్వటం జరుగుతుంది. సో అందరికీ ఈ కార్యక్రమాన్ని చేరాలని, అంబేద్కర్ అందరివాడు కాబట్టి మేము కూడా అందరినీ, ఈ సొసైటీని దృష్టిలో పెట్టుకుని సేవలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఇర్లపాడులో పారదర్శకంగా సీట్ల కేటాయింపు. నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు రెవెన్యూ గ్రామంలో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏప్రిల్ 2 నుండి 8వ తేదీ వరకు స్వీకరించిన అప్లికేషన్స్ కు సంబంధించి పాఠశాలలో సోమవారం ఉదయం లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయింపు జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే విఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు, అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా సీట్లు కేటాయింపు జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతినిధిగా నర్సారావుపేట ఆర్డీఓ బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, విఎంసీ మెంబర్ నందిగం కోటేశ్వరరావు, నాదెండ్ల డిప్యూటీ తహసీల్దార్ సల్మాన్, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన కట్ట నాగేశ్వరరావు కుమార్ని వివాహ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధూవరులు మధు అలంకృతులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గంజి శ్రీనివాసరావు సోదరులు గంజి అన్నప్ప పెద్ద కర్మ కార్యక్రమం రాజపేట గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్ మొండెద్దు జగన్నాథ్ రెడ్డికి ఇటీవల యాక్సిడెంట్ జరగగా ఈ రోజు చిరుమామిళ్ల గ్రామంలోని వారింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. టీడీపీ నాయకులు మధ్యపోయిన శివకుమారుడు, మధ్యపోయిన వెంకటేష్ 26వ పుట్టినరోజు సందర్భంగా వారి స్మారకార్థం చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక రైతు బజార్ దగ్గర ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద వారి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసి అంగవైకల్యం ఉన్న పేద ప్రజలకు 3 ట్రైసైకిల్స్ ను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం మంచినీటి చలివేంద్ర కేంద్రాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ఆర్క్ హాస్పిటల్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, అట్టర్ ప్రసాద్, లీలా శ్రీనివాస్, మధ్యపోయిన వెంకటేష్, స్నేహితులు, టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని మౌర్య ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తల్లి తులసమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం తన సహచర శాసనసభ్యులు గల్లా మాధవ్ తో కలిసి తులసమ్మ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ గణపవరం గ్రామానికి చెందిన ధూళిపాల లక్ష్మీకాంతారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ రోజు గణపవరం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి వెంట 10 టీవీ రిపోర్టర్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ధూళిపాల శ్రీకాంత్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి శాసనసభ్యులు టీడీపీ అధిష్టానం నియమించింది. బుధవారం టీడీపీ అధిష్టానం రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. 30 సంవత్సరాలుగా టీడీపీకి పుల్లారావు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా టీడీపీ అధికారం లేకపోయినా ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. టీడీపీ నుంచి చిలకలూరిపేటలో 6 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాటి పుల్లారావుకు పదవి రావటం పట్ల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని చిలకలూరిపేట పట్టణం కృష్ణారెడ్డి నగర్ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి మంచినీరు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వాటర్ లైన్ మెన్ కోటయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మహిళలు చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకొని మంచినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని బిందెలు తీసుకొని రోడ్డుపై బైఠాయిస్తామని తెలిపారు. మేము అల్లాడుతుంటే ఏ విధంగా చేస్తున్నారు మమ్మల్ని. మోటార్లు పోతున్నాయి, వదిలిన వాళ్ళు మామూలుగా పట్టుకున్నా కానీ నీళ్ళు రావట్లేదు. ఏంది మాకు మంచిని కూడా తాగుతానికి లేకుండా అల్లాడిపోతున్నాం. పిల్ల చల్ల కొద్ది వాళ్ళు అన్నీ ఉంటాయి. ఏ విధంగా అల్లాడాలని చేస్తారు మరి చేసుకోమంటాడా కోటయ్య. ఇట్లా ఖండించకపోతే అట్ట మేము అట్ట బతకాలి నీళ్ళు లేకుండా. ఈ విధంగా రేపు దందా చేయాలి వచ్చి ఎక్కడా లేదు ఇంత దారుణం. అసలు బిందెలు తీసుకొని పోయా రోడ్డు మీద కూర్చోవాలి. ఇక నీళ్ళు లేకపోతే ఇదే పని చేసేసాము. ఇంకా రెండో పని మేమేం చెయ్యం. ఏ విధంగా చంపుతుంది అట్ట వారం 10 రోజుల నుంచి నీళ్ళు వదులుకొని మమ్మల్ని
ఆఫీస్ కాడ పోయి కూర్చుంటే పోయి లాభం లేదు. నీళ్ళు రావు, బొంద రావు. ఎండ పని చూస్తాము, ఎండలకి ఈ విధంగా ఎండ కూర్చొని కంప్లైంట్ పోయి నీళ్ళు వదలకుండా ఏం వదలకుండా మీరు కూడా నించోండి. నీళ్ళు పొద్దుంటే 4 రోజులు 10 రోజులు నీళ్ళు రాకపోతుంటే కానీ మనం పోతాంటే పోతే ఇక్కడ చెప్పాలి. నువ్వు పోతా అనుకుంటే ఇక్కడ అనాలి నించోని, ఇక్కడ అనాలి కానీ ఆడ పోతా అనుకుంటే నీళ్ళు ఇవ్వని మాట్లాడితే నీళ్ళు పోతే జరాలు పట్టుకుంటారు అంతే. పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణగా గావించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజనంపాటి సాయిరాం, పాండురంగారావు, పసుమర్తి రామ్మూర్తి, నాగబైర జగన్మోహన్ రావు, కమ్మిలి శివరామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేట గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి గుడి దేవాలయము మన చెరువులూరుపేటలోని రవిశంకర్ గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రతిరోజు నిత్య ధూపధూప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతినిత్యము సదుపాయాలతో నిర్వహిస్తున్నారు. మరి ఆ కమిటీ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి దానికి సహకరించి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరుపేట మన దేవాలయంలో ఈ రోజున కూడా ప్రతి బుధవారం లాగానే స్వామివారికి విశేషమైన అభిషేకాలు అర్చనలు జరిగినాయి. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయబడింది. ఇలాగే ప్రతి బుధవారం కూడా జరుగుతూ వస్తుంది. శాశ్వత బుధవారం అన్నదాన కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నటువంటి దాతలకు, సేవా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా ఇలాగే సాగడం కోసం భక్తులు విరివిగా సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇటీవల దేవాలయం యొక్క గోశాలకు గోగ్రాసం నిమిత్తం సహకరించమని దాతలు అడిగిన మీదట 8 ట్రాక్టర్లు అడగ్గా 6 ట్రాక్టర్లు సమకూర్ని ఇంకా 2 ట్రాక్టర్లు సమకూరవలసి ఉన్నది. అడిగిన వెంటనే స్పందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ అయ్యప్ప స్వామి వారు ఆ గోమాత గోలక్ష్మి మీ వెంట సెల్లు పండించాలని మీకు అందరికీ కూడా సకల సౌఖ్యాలు కలగజేయాలని కోరుకుంటూ ఉన్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. పట్టణంలోని చౌత్ర సెంటర్ శివాలయం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం 7వ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల 20వ తేదీ సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో మహారుద్రాభిషేకం ఉంటుందన్నారు. మధ్యాహ్నం మంగళహారతులు, తీర్థప్రసాదాలు ఉంటాయన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు సహస్రమల్లె పూలార్చన ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు.
నమస్కారం. మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత మహామహేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయంగా నెలకొని ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 7వ ప్రతిష్టా వార్షికోత్సవం ఈ నెల 20వ తారీఖు వైశాఖ మాసం శుద్ధ తదియ స్వామివారి రోజున రంగరంగ వైభవపేతంగా జరగబోతున్నది. 20వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి ఫలారసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతాలతోటి ప్రత్యేకమైనటువంటి మహారుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 12 గంటల నుండి మంగళహారతి, తీర్థప్రసాదాలు వినియోగించబడతాయి. అలాగే అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సహస్ర మల్లెపూల అర్చన కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో సంతానం లేని వారు, వివాహం కాని వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 7వ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్టా వార్షికోత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులను, అలాగే గంగా పార్వతీ సమేత మహామహేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా 50 మంది భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 సంవత్సరాల క్రితం మన చిలకలూరుపేట గ్రామ వాస్తవ్యులు శ్రీ ఎర్రం లక్ష్మారెడ్డి, వీరి సతీమణి అనంతలక్ష్మి దంపతులు వారిచే లోక కళ్యాణార్థమై మన దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా ఉదయం 8 గంటలకు విశేషమైన అభిషేక కార్యక్రమాలు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారానికి ఒక్కరోజు మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం కూడా అభిషేక కార్యక్రమాలు జరిపించుకుంటూ నేటికి 7వ వసంతంలోకి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అడుగుతున్న సందర్భంగా ఈ నెల 20వ తారీఖున ఈ బృహత్తరమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా మరీ భక్తులకు విన్నవించుకుంటున్నాం. మీ వారణాసి సత్యకుమార శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, చౌత్రా సెంటర్, చిలకలూరుపేట. నమస్కారం. ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మోడర్న్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. గత 30 సంవత్సరాల నుంచి మోడర్న్ విద్యార్థులు పట్టణంలోనే ప్రథమ స్థానం సాధిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించి ప్రజల మన్ననలు పొందారు. టౌన్ ఫస్ట్ సాధించి ఏకైక విద్యా సంస్థ మోడర్న్ జూనియర్ కళాశాల. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఎంపీసీ విభాగంలో సిఈసి, బైపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ సాధించిన విద్యార్థులు మోడర్న్ విద్యార్థులు. ఇంకా దగ్గరికి దిగమ్మ సరిగ్గా ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మా కళాశాల అఫీషియల్గా స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయిందండి. ఈ సంవత్సరం మాకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే సిఈసి గ్రూప్లో
టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ 9th ర్యాంకు సాధించిన మా అమ్మాయి ద్రాక్షాయిని ఆ అమ్మాయి పట్టుదలకి కృషికి మా అభినందనలండి. అలానే టౌన్ 2nd, టౌన్ 3rd 3 కూడా సిఈసి గ్రూపులో మేము సాధించడం జరిగింది. అలానే ఎంపీసీ గ్రూపు సీనియర్ ఎంపీసీ గ్రూప్ నందు 981 మార్కులతో మా కళాశాల టాపర్గా పూజిత. అలానే ఎంఈసి అన్ని గ్రూపుల్లో కూడా మా కళాశాల అత్యధిక మార్కులు సాధించిందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం నుండి స్పెషల్గా ఎంపీసీకి జేఈ మెయిన్స్ అలానే నీట్ బైపీ వాళ్ళకి నీట్ ప్రోగ్రాంతో లాస్ట్ 10 days నుంచి నడుపుతాము. ఈ సంవత్సరం స్పెషల్గా ఎంఈసి విద్యార్థులకు సిఏతో పాటు వాళ్ళు ఐపీసీ సిఏతో పాటు సిఎంఏ కోర్సు నడుపుతున్నాము. మరీ స్పెషల్గా సిఈసి గ్రూప్ వాళ్ళకి లా కోర్సు చదవాలని చాలామంది విద్యార్థులు ఇంట్రెస్ట్గా ఉండటంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఈ సంవత్సరం లా బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఈ కోర్సుని చుట్టుపక్కల వాళ్ళు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. కొత్తలో బిందు భార్గవి 969, పి రమ్య 950, విడుదల ఝాన్సీ లక్ష్మి 948, చేబ్రోలు యశ్వంతి లక్ష్మి 954 మార్కులు. వీళ్ళు మా కళాశాల నుంచి అత్యధిక మార్కులు సాధించాలని తెలియజేస్తున్నాము. షేక్ హుసేన్ బి 1000 మార్కులు కానీ 940 మార్కులతో మా కళాశాల టాపర్గా ఉన్నారు. అలా షేక్ జాస్మిన్ 927 మార్కులతో కళాశాల 2nd టాపర్గా ఉన్నారు. ర్యాంక్ అండ్ కళాశాల టాపర్ టౌన్ ఫస్ట్ ఏ ద్రాక్షాయిని అండ్ కళాశాల 2nd టాపర్ టౌన్ 2nd 471 471 మార్కులు 500కి. అలానే కళాశాల 3rd టాపర్ టౌన్ 3rd 460 మార్కులు 500కి. టౌన్లో సిఈసి మా జూనియర్ సిఈసి గ్రూప్ నందు టౌన్ 1st, 2nd, 3rd మా కళాశాల సాధించిందని తెలియజేస్తున్నాను. నా పేరు కే పూజిత. నేను మోడర్న్ కాలేజ్లో చదవడం వల్ల ఇంటర్లో 981 మార్క్స్ సాధించాను. ఇదంతా మోడర్న్ కాలేజ్ నుండి. ప్రతి టీచర్ ప్రతి విద్యార్థి కంటే ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు, బాగా చెప్తారు. మీకు కనుక నాణ్యతమైన విద్య కావాలంటే మోడర్న్లో జాయిన్ అవ్వండి. నేను ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో 977 మార్క్స్ సాధించాను. నేను మోడర్న్ జూనియర్ కాలేజ్ నందు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ ఇన్స్టిట్యూషన్లోనే చదువుకుంటున్నాను. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా టీచ్ చేస్తారు అండ్ దే ఆర్ సో ఫ్రెండ్లీ. వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి అర్థమైంది, అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ వల్లే నేను 977 స్కోర్ చేయగలిగాను. మా ప్రిన్సిపల్ సార్కి అండ్ మా డైరెక్టర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. నేను మోడర్న్ కాలేజ్లో చదువుతున్నాను. నా గోల్ టు బికమ్ ఏ లాయర్. మోడర్న్లో చేరడం వల్ల నా గోల్ని నేను రీచ్ అవ్వగలని నేను అనుకుంటున్నాను. విద్య అనేది 100 మార్కుల కోసమే కాదు, 100 ఏళ్ల భవిష్యత్తుకు కూడా. దానికోసం మోడర్న్ చూస్ చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ నాకు ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళ లవ్, కేర్ అండ్ అటెన్షన్ వల్ల నేను బాగా చదవగలిగాను. ఈరోజు 488తో స్టేట్ 9th ర్యాంక్ అండ్ టౌన్ 1st ర్యాంక్ తెచ్చుకున్నాను. సో మోడర్న్ చూస్ చేసుకోవడం వల్ల మంచి విద్య అందిస్తారు. థ్యాంక్ యూ. నేను మోడర్న్ కాలేజ్లో చదువుతున్నాను. నా గోల్ టు బికమ్ ఏ లాయర్. మోడర్న్లో చేరడం వల్ల నా గోల్ని నేను రీచ్ అవ్వగలని నేను అనుకుంటున్నాను. విద్య అనేది 100 మార్కుల కోసమే కాదు, 100 ఏళ్ల భవిష్యత్తుకు కూడా. దానికోసం మోడర్న్ చూస్ చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ నాకు ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళ లవ్, కేర్ అండ్ అటెన్షన్ వల్ల నేను బాగా చదవగలిగాను. ఈరోజు 488తో స్టేట్ 9th ర్యాంక్ అండ్ టౌన్ 1st ర్యాంక్ తెచ్చుకున్నాను.
సో మోడ్రన్ చూస్ చేసుకోవడం వల్ల మంచి విద్య అందిస్తారు. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.